రైట్. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. అదే తరహాలో 42% రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ కేవలం పార్టీ పరంగా ఇస్తామని చెప్పినటువంటి తీరును చూసినాం. దాంతోపాటు ఈరోజు 46 జీవోని తెచ్చింది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ వెంకటేశం గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? 46 జీవో తెచ్చిర్రు, కొత్తగా పార్టీల పరంగా ఇస్తా అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నుంచి మొదలుపెట్టిడు బీసీలను మోసం చేయడం. ఈరోజు అసలుకు మేము చెప్తా ఉన్నాం, ఆ రోజు 6 నెలలలో మన బీసీలకు చట్టసభలో రిజర్వేషన్, మన స్థానిక సంస్థ రిజర్వేషన్లు అన్నీ ఈరోజు మళ్ళీ ఒక కొత్త డ్రామా తీశాడు. 46 జీవో అని. ఈ 46 జీవో కంటే ముందు హైకోర్టులో కేసు ఉండే. ఆ కేసు పోయి గట్టిగా వాదించిన తర్వాత ఇంకా మార్చి వరకు 3,000 కోట్లు నిధులు మునిగిపోతాంటారు. ఇంకా మార్చి వరకు ఛాన్స్ ఉన్నటువంటి దాన్ని ఈరోజు కోర్టులో గట్టిగా వాదించకుండా జీవో తీసి ఈరోజు మన 46వ జీవో తీసి మళ్ళీ ఒకసారి మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. అంటే మొదటి నుంచి కూడా కామారెడ్డి యొక్క బహిరంగ సభలో, అదేవిధంగా సిద్ధరామయ్య సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో అభయం చేసి బీసీలు మాకు ఓట్లు వేస్తే గెలిపిస్తే 6 నెలల్లో చట్టసభ మన స్థానిక సంస్థ రిజర్వేషన్ దాంట్లో 42% ఇస్తున్నాడు. తర్వాత కులగణన చేశాడు, అది తప్పుల తడక. శాసనసభలో పెట్టాడు బిల్లు, అదేవిధంగా శాసనసభ అందరూ ఆమోదం చేశారు. ఆ బిల్లు ఎక్కడ పోయింది? చక్కగా మన గవర్నర్ దగ్గర పంపారు, రాష్ట్రపతి దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని, బీసీ సంఘాలను కలుపుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి మీద ఫోర్స్ చేయాలి. ఏ విధంగా తమిళనాడులో జయలలిత గారు పివి నరసింహ ప్రభుత్వం మీద ఫోర్స్ తెచ్చి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా పార్లమెంట్లో పెట్టి ఆ బిల్లు పెట్టినాకనే అతను ఆమె 9th షెడ్యూల్ చేర్చిన తర్వాతనే తమిళనాడుకు పోయారు. ఆ విధంగా పోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేశాడండి. ఆ రోజు రాహుల్ గాంధీ వస్తున్నాడు, రాహుల్ గాంధీ రానేలేదు. రాహుల్ గాంధీ ఒక రకం మోసము, రేవంత్ రెడ్డి ఒక మోసం చేసి ఈరోజు మొట్టమొదటిగా ఒక రకంగా ఏంటంటే ప్రజాస్వామ్యం వల్ల చట్టాల ఎడల అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకుంటూ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారికి మన మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు ఈ బీసీల విషయంలో మాట్లాడదామంటే అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీని మీద? మోడీ గారి దగ్గరికి అనేక విషయాల మీద అనేక సార్లు పోవడం జరిగింది. ఒకవేళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మోడీ గారు, ఎందుకంటే వాళ్ళు ఈయన చోటాబాయ్ ఆయన బడేబాయ్ అడగంగానే అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది పెద్ద మోసము, పచ్చి మోసము. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి లేదు. అపాయింట్మెంట్ తీసుకొని కేంద్రం రాష్ట్రం రెండు కలిసి ఆడుతున్న ఆట 100% అనుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయన పేరుకే కాంగ్రెస్ కానీ ఆయన మొత్తం బీజేపీ. అంటే చోటాబాయ్ బడేబాయ్ కాబట్టి ఈయనకు అపాయింట్మెంట్ లేదు, చాలా అబద్ధము. రెండు కలిసి ఆడుతున్నటువంటి వాళ్ళు ఏమంటారు, ముస్లింల యొక్క 10% ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి దగ్గరికి రామంటారు. మరి ప్రధానమంత్రి రానప్పుడు మరి శాసనసభ ఎట్లా బిల్లుకు ఆమోదం చేశారు? అంటే వాళ్ళకు కూడా తెలుసు బీజేపీ వాళ్ళకు ఇది అయ్యేడుదా పోయేడుదా, ఎట్లా ఇది ఈ రకంగా మోసం చేద్దాము, ఓట్లను దొబ్బుకుందాం అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పరంగా సాధ్యం అవుతుందా అన్న? ఇప్పుడు ఏది 42% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇస్తామని చెప్తా ఉండవు రేవంత్ రెడ్డి గారు. అరే నాకు అర్థం కాదన్నా, ఈరోజు పార్టీ సర్పంచ్ ఎన్నికలు అనేటివి పార్టీ రహితంగా జరుగుతాయి. అరే ఈ మాత్రం అవగాహన లేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ జరుగుతుంది, పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు రేవంత్ రెడ్డి? ఇది పచ్చి మోసము. ఇంకొకటి ఏంటంటే ఈ 46 జీవో తెచ్చాడు. 46 జీవోలో ఎస్సీలకు ఎస్టీలకు 2011 జీవో తీసుకుంటుంటాడు. అదేవిధంగా బీసీలకు 2024 జీవో మన కులగణన ప్రాతిపదికన అంటాడు. ఇట్లా వాళ్ళకు 2011 ఈ 2024 ఒకే జీవోలో ఎట్లయితుంది? సాధ్యమవుతుందా? ఎవరైనా కోర్టు కొట్టేస్తారు. ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు, జీవో నెంబర్ 9లు ఇవన్నీ బూటకమే అంటారా? 100% బూటకము. ఆయన మొత్తం ఆయనకు చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలకు ఇవ్వాలంటే చిత్తశుద్ధి లేదు. కేవలం ఆయన ముఖ్యమంత్రి ఎట్లొచ్చిండు, ఒక డ్రామాలాడి ముఖ్యమంత్రి వచ్చాడు. ఇట్లనే డ్రామాలు వేస్తే బీసీలందరూ ఓట్లేస్తారు, ఇష్టంతో నమ్మే ఆ రోజు పరిస్థితులు అలా వచ్చాయి. పరిస్థితులు వచ్చాయి కాబట్టి గెలిచాడు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నది కదా. ఏమంటారు వాళ్ళు? నిన్న కేటీఆర్ గారు చెప్పారు, ఏం చెప్పారు? మేము 100% ప్రధానమంత్రి దగ్గరికి పిలిస్తే వస్తామంటారు. అరే 46 జీవో అనేది అసలు తప్పు కాదు కదా. అట్లా ఇంకో 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి.
పోయిందే ఉన్నది. ఎందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కొట్లాడడంలో జాప్యం జరుగుతూ ఉన్నది, ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం? అఖిల పక్షం తీసుకపోతే ప్రధానమంత్రి అక్కడ బీసీ ఉన్నాడు కాబట్టి 100% ఇస్తాడు. ఎందుకంటే ప్రధానమంత్రి అనుకుంటే అన్ని చేస్తారు. ఈరోజు ప్రధానమంత్రి అన్ని చేశాడు, 370 ఆర్టికల్ కానీ చాలా చేశాడు. కాబట్టి ప్రధానమంత్రి అనుకుంటే ఒక రాత్రి చేయగలుగుతారు. ఎందుకంటే ఆ రోజు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చాడు. అగ్రవర్ణాల పేదలకు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. 10% ఉన్న అగ్రవర్ణాల పేదలను అగ్రవర్ణించారు. కానీ నిజమైన పేదలకు దక్కాలి. నిజమైన వాళ్ళకి కాకుండా వాళ్ళ శాతమే 6%, 7%, 10% అంటే పేదలకు దక్కలేదు అగ్రవర్ణాలు. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఈ రకంగా నేను ఒకటే అడుగుతున్నాను, బీసీలను మోసం చేయకండి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు మళ్ళీ ఒక టైం తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది బిల్లు కాబట్టి 100% అవుతుంది. చట్టపరంగానే రిజర్వేషన్లు కావాలి కానీ నీ పార్టీ పరంగానే అందరు కూడా వ్యతిరేకిస్తారు. ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకిస్తారు. ప్రతి ఒక్క బీసీ సంఘం కూడా వ్యతిరేకిస్తుంది.